హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వేడివేడిగా పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. టీతో పకోడీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. దానికోసం అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు తీసుకున్నాను. తర్వాత శనగపిండి ఒక కప్పు తీసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత దానిలోనే చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్. మీరు మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోవడం వలన మనకు డైజెషన్ చాలా బాగా అవుతుంది. తర్వాత కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ వాటర్ వేయకుండా ఈ మసాలాలు మొత్తము ఆనియన్స్కి పట్టేలాగా బాగా కలపండి. ఈ పకోడీ క్రిస్పీగా రావాలి అంటే బాగా వాటర్ వేయకుండా కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకు పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది. తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పకోడీ పిండిలాగా గట్టిగా కలపండి. ఇలా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ లూజ్గా కలుపుకుంటే పకోడీ క్రిస్పీగా రావు, మెత్తగా వస్తాయి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని పకోడీలాగా వేసుకొని 2 వైపులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పకోడీని ఎప్పుడు ఆయిల్లో వేసినా విప్పుతూ వేసుకుంటే మనకు హోటల్లో ఉండే పకోడీలాగా వస్తాయి. మరి ముద్దలు ముద్దలుగా వేయకూడదు. ఈ విధంగా మెల్లగా 2 వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి సర్వ్ చేసుకోండి. అంతే, వేడివేడి పకోడీ టీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగానే మిగతా బ్యాటర్ను కూడా ఫ్రై చేసి సర్వ్ చేయండి. ఈ విధంగానే మిగతా పిండిని మొత్తం పకోడీలాగా చేసుకొని సర్వ్ చేసుకోండి. వేడి పకోడీ రెడీ అయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.